My dear brothers and sisters, God want to travel with you people. దేవుడు మీతో పాటు The ప్రయాణించాలనుకుంటున్నాడు. presence of the God want to travel with you. దేవుని యొక్క సన్నిధి మీతో పాటు ఉండాలని ఆశపడుతుంది. When we pray, మనం ఆడుతున్నప్పుడు how can God can talk with us? దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? How can we see the presence of the మనం God? అలాగా దేవుని యొక్క సన్నిధిని చూడగలుగుతాం. For an example, ఉదాహరణకి if you are sending your children to the school, మీరు మీ పిల్లల స్కూల్ పంపిస్తున్నప్పుడు in the classroom, క్లాస్ రూమ్ లో can your children can able to play? మీ పిల్లలు ఆడతారా? Can they dance? వాళ్ళ డాన్స్ చేస్తారు క్లాస్ లో. If they do, what they will do? వాళ్ళ వెనకాల చేశారనుకోండి, They will send back your children to the మీ home. పిల్లలు మళ్ళీ ఇంటికి పంపించేస్తారు. Your children is not obeying. వాళ్ళ ఇంకా మాట వినరు ఇంకా. Am I right? అవునా కదా? We are afraid for the school, మనం స్కూల్ గురించి భయపడతాం కానీ but we are not afraid to the church. మనం మందిరం గురించి భయపడం, మందిరంలో భయపడం. Church is the body of the Christ. మందిరము లేకపోతే సంఘము దేవుని యొక్క శరీరం ఆలయమైనది. Church is the body of the Christ. దేవుని యొక్క శరీరమైనది మందిరం అనేది. Whenever you come to the church, మనం ఎప్పుడు మందిరానికి వచ్చినా fear to the God. దేవుడు మాట వినడానికి ఇష్టపడాలి. Fear to the God. దేవునికి భయపడాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters. నా ప్రియమైన సహోదరి My సహోదరులారా, dear brothers and నా ప్రియమైన sisters. సహోదరి I సహోదరులారా, think you have understood what I was talking with you people. నేను మీతో ఏం మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. Because God want to come inside of your life. దేవుడు మన జీవితాల్లోకి రావడానికి Do ఇష్టపడుతున్నాడు. not disturb the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మను If you అభ్యంతరపరచండి. disturb the Holy Spirit, మీరు కనుక పరిశుద్ధాత్మను you అభ్యంతరపరిస్తే cannot see the miracle. దేవుని యొక్క అద్భుతాలు మీరు చూడలేరు. You cannot see the person. దేవుని యొక్క సన్నిధిని You చూడలేరు. cannot see the anointing. దేవుని యొక్క అభిషేకాన్ని మీరు చూడలేరు. Hallelujah. హల్లెలూయా. My dear brothers and నా sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, whenever you bring your children inside the మీరు church, ఎప్పుడైతే మీ పిల్లలు దేవుని మందిరానికి తీసుకొస్తారు, teach your మీ children పిల్లలకు చెప్పండి how to sit in the church, చర్చిలో ఎలా కూర్చోవాలో, how to pray. ఎలా ప్రార్థన చేయాలో. Hallelujah. హల్లెలూయా. Because ఎందుకంటే when you teach the right thing to your మీ children, పిల్లలకి మీరు ఏదైతే మంచి నేర్పిస్తారో they will grow in the presence of the God. అదే మంచితనంలో దేవుని యొక్క కృపలో పెరుగుతారు. Hallelujah. హల్లెలూయా. Today so much of parents is coming for me. They say, pray for my children. చాలా మంది తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అంటా ఉంటారు, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి అని. Why? ఎందుకు? Because ఎందుకంటే when the children they are in the small age, వారు చిన్న తనంతో ఉన్నప్పుడు they did not take care of the children in the ways of the God. ఆ పిల్లల్ని దేవుని యొక్క కృపలో పట్టించుకోలేదు. They did not follow the footsteps of the ఆ Jesus. దేవుని వెంబడించి నేర్పించరు వీళ్ళు. They did not teach the right thing. వారు మంచి వాళ్ళకి నేర్పించరు. Now the parents are worrying. ఇప్పుడు బాధపడతా My children is ఉంటారు, not obeying. మా పిల్లలు మాట్లాడట్లేదండి, My children is doing the same. మరి అదే చేస్తున్నారు, Pray for my మా children. పిల్లల కోసం ప్రార్థన చేయండి. So much of parents are చాలా praying. మంది తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు? Because ఎందుకంటే when God gives the children to you, దేవుడు మీకు పిల్లలు ఎందుకు ఇచ్చాడంటే teach the right thing. వాళ్ళకి మంచిని నేర్పించడానికి. Hallelujah. హల్లెలూయా. That is a beautiful thing. అది ఒక అద్భుతమైనటువంటి విషయం. Once I was traveling in Bengal. ఒకసారి నేను బెంగాల్లో I ప్రయాణిస్తున్నాను. was staying in one of the pastor's home. నేను ఒక పాస్టర్ గారి ఇంట్లో ఉన్నప్పుడు Every evening time, ప్రతి సాయంత్రం పూట they have the fellowship in the home. వాళ్ళ ఇంట్లో ఒక కూడిక జరుగుతుంది, The ప్రార్థన pastor చేస్తున్నారు. have a small daughter. ఆ పాస్టర్ గారికి ఒక చిన్న కుమార్తె ఉంది. I think 2 or 3 years old ఆమెకి daughter. 2 లేదా 3 సంవత్సరాలు ఉంటాయి A అనుకుంటా. small daughter. చిన్న కూతురు, She will talk so cutely. చాలా బాగా మాట్లాడగలదు, She loves so much. చాలా బాగా ప్రేమిస్తుంది. But the time of the prayer, ఆ ప్రార్థన కూడికలో she మాత్రం will be more silent. చాలా అంటే చాలా నిశ్శబ్దంగా She ఉంటుంది. never make any sound. అక్కడ చిన్న శబ్దం కూడా చేయదు ఆ పిల్ల. She never make any disturbance. చిన్న అభ్యంతరం కూడా తీసుకొని రాదు. Because the pastor teach the right thing for her daughter. ఎందుకు అంటే ఆ పాస్టర్ గారు వాళ్ళ కూతురు నేర్పించాడు ఎలా ఉండాలి అని. Hallelujah. Hallelujah. We want to teach the right thing. మనము మన పిల్లలకు మంచి నేర్పించవలసిన We are వారు. giving a good food for our మన children. పిల్లలకి మంచి ఆహారం పెడతాం, మనం Good dress. మంచి బట్టలు కొంటాం, Good మంచి education. చదువులు ఇస్తాము. Are you giving the right generous spiritual life for your children? వారికి ఒక మంచి ఆత్మీయమైన జీవితాన్ని ఇవ్వగలుగుతున్నామా? Hallelujah. హల్లెలూయా. We want to give. మనం ఇవ్వవలసిన వారమే. That's why God gave the children. అందుకే దేవుడు మనకి పిల్లలు ఇచ్చాడు. Hallelujah. నాకు కాదు. Why God gave the children? Why God gave the ఎందుకు children? పిల్లలు ఇచ్చాడంటే, Why God gave the children? ఎందుకు పిల్లలు ఇచ్చాడంటే To teach and obey for the kingdom of the God. వారికి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి నేర్పించడానికి, అలాగే దేవుని రాజ్యానికి విధేయులు అవడానికి దేవుడు పిల్లలు ఇచ్చాడు. They want to learn the word of the God. వారు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాల్సిన వారై ఉన్నారు. They want to fear to the God. దేవునికి భయపడాల్సిన వారై ఉన్నారు. That's why God gave the children. అందుకే దేవుడు పిల్లలు ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. We are giving the worldly wisdom and the worldly knowledge to our
our ఈ children. లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాం, లోక సంబంధమైన వాటన్నిటిని ఇస్తా ఉంటాం. But we are not giving the spiritual knowledge for our children. కానీ మనకి దేవుని వాక్య జ్ఞానాన్ని మాత్రం అస్సలేమో మన పిల్లలు. More than the world knowledge, మనం ఈ యొక్క లోక జ్ఞానం కంటే spiritual knowledge is needed for your children. ఆత్మీయమైనటువంటి జ్ఞానం మీ పిల్లలకి ఎంత అవసరం. More than the healthy food, మంచి ఆహారం ఇవ్వడం కంటే your children need the spiritual food of the Jesus Christ. దేవుని యొక్క ఆత్మీయ ఆహారం ఎక్కువ పిల్లలకు నేర్పించవలసిన వారు. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, teach the right thing for your children. మంచి విషయాలను మీ పిల్లలకు నేర్పించండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Once again, ఒక్కసారి I'm going to pray for your మీ children. పిల్లల కోసం నేను ప్రార్థించాను. If you have your children in your hands, మీ దగ్గర మీ పిల్లలు ఉంటే, if you have your children in your hands, మీ దగ్గర మీ పిల్లలు ఉంటే, keep your hands in the heads of the మీ children. చేతులు మీ పిల్లల మీద పెట్టండి. I'm going to pray for your మీ పిల్లల children. కోసం నేను ప్రార్థించాను. Hallelujah. హల్లెలూయా. Because it's your children. వాళ్ళు మీ పిల్లలు, They want to grow in the Christ. వాళ్ళు దేవుని యొక్క కృపలో వాళ్ళు They పెరగవలసిన want వారు. to live in a spiritual life. వారు ఆత్మీయమైన జీవితాన్ని Now జీవించాలి. I'm going to pray for your నేను మీ children. అందరి కోసం ప్రార్థించిన Thank you, Lord Jesus. దేవానికి వందనాలు. I pray for the children's life. ఈ పిల్లల కోసం మేము ప్రార్థిస్తున్నాం. Children are gifts of the God. దేవా, ఈ పిల్లలు నీవు ఇచ్చినటువంటి బహుమానం, Children are the blessings of the God. వాళ్ళు నీవు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. I pray for every single children right దేవా, now. ఈ స్థలంలో ఉన్నటువంటి చిన్న పిల్లలందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. Fill with your presence, Lord. దేవా, ఆ బిడ్డలను తండ్రి నీ మహిమతో నింపండి. Fill with your presence, Lord. వారిని మహిమతో నింపండి. The devil cannot touch their children's ఈ life. పిల్లలందరినీ తండ్రి సాతాను తాకడానికి I pray వీల్లేదు. in the name of the Jesus. యేసుని నామములో In the ప్రార్థిస్తున్నాం. hands of the Jesus. దేవా, నీ చేతుల్లో The పెడుతున్నా. hands of the నీ Jesus. చేతుల ద్వారా Come in the name of the Jesus. యేసు నామములో బిడ్డలను తాకండి. We pray, we anoint the children. దేవా, మేము ప్రార్థిస్తూ అభిషేకిస్తున్నాం. In the Father, the Son, and the Holy తండ్రి, Spirit. కుమార, పరిశుద్ధాత్మ నామములో That the children will be anointed in the name of the Jesus. యేసు నామములో ఈ బిడ్డలు అభిషేకించబడుదురు The గాక. children will protect the blood of the Jesus. బిడ్డలు కాపాడబడుదురు గాక. Thank you, Lord Jesus. యేసునికి వందనాలు. The children want to grow in the prayer, దేవా, Lord. నీ బిడ్డలు ప్రార్థనలో ఎదగాలయ్యా. The children want to grow in the Bible. దేవా, వారిని వాక్య జ్ఞానంలో ఎదగాలయ్యా. The children want to grow in the presence of the దేవా, God. వారిని సన్నిధి చేత నింపబడాలయ్యా. I thank in the name of the Jesus. యేసయ్యా, నీకు వందనాలు These చెల్లిస్తున్నాను. children are the tomorrow's pillars of the church, Lord. దేవా, ఈ రోజు మందిరంలో ఉన్నటువంటి ఈ పిల్లలు ప్రభువా, రాబోయే తరానికి తండ్రి మందిరంలో ఒక స్తంభాల వలె The ఉండాలయ్యా. children are the pillars of our home, Lord. దేవా, మా కుటుంబాలకు, మా గృహాలకు ఈ బిడ్డలు తండ్రి స్తంభాల వలె They ఉండాలి. are our next generations, Lord. దేవా, మీరు రాబోయే తరంలో అయినా I pray దేవా, మేము in the ప్రార్థిస్తున్నాం. name of the Jesus. యేసు నామములో, Let our children will be blessed in the name of the యేసు Jesus. నామములో మా బిడ్డలు దీవించబడుదురు గాక. Let the blood of the Jesus will protect our యేసు children. రక్తము ద్వారా మా బిడ్డలు కాపాడబడుదురు గాక. And our God will strengthen our children. దేవా, మా బిడ్డలను దేవుడు బలపరచును గాక. Our children's mind. దేవా, మా యొక్క పిల్లల ఆలోచనలు, Our children's మా heart. పిల్లల హృదయాలను Let the presence of the God will fill right దేవా, now. ఈ సమయంలో మా బిడ్డల హృదయాలను, మనసులను, ఆలోచనలు నింపండి. Thank you, Lord Jesus. దేవానికి వందనాలు. In the name of Jesus, we యేసు pray. నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise God దేవుని నామమునకు మహిమ for the కలుగును. wonderful time God given to us. దేవుడు మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడు మహిమ The చెల్లిస్తున్నాడు. Bible says, దేవుడు వాక్యం చెప్తుంది. Isaiah chapter 41, యెషయా గ్రంథం 41వ అధ్యాయం, the verse 10 says, 41వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. So do not fear, for I am with you. Do not be dismayed, for I am your God. I will strengthen you, help you, I will uphold you with my righteous right hand. ఓకే, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలు కలిపేసి ఉన్నాయి. నేను మధ్యలో నుంచి చదువుతున్నాను, చూడండి. భయపడకుడి, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, what the Bible says, నేను వాక్యం ఏం చెప్తుందంటే, Isaiah 41, the verse 10 says, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము, do not fear. భయపడద్దు. Today so much of people are fearing. ఈనాడు చాలా మంది ప్రజలు భయపడుతున్నారు. Why you are fear? ఎందుకు మీరు భయపడుతున్నారు? About your family, మీ కుటుంబాల గురించి, about your మీ children, పిల్లల గురించి, about your future. మీ యొక్క భవిష్యత్తు గురించి Why you are fearing? ఎందుకు భయపడుతున్నారు? My brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, the living God is with us. జీవిస్తూ ఉన్నటువంటి దేవుడు మనతో పాటు ఉన్నాడు. A living God with us. జీవిస్తున్నటువంటి దేవుడు మనతో పాటు
ఉన్నాడు. Why we want to fear? ఎందుకు మనం భయపడాలి? The Bible clearly says, దేవుని వాక్యం చాలా స్పష్టంగా do చెప్తుంది, not fear. భయపడొద్దు. Most of the time, చాలా సమయము we are fear in the night మన time. రాత్రులు భయపడతా ఉంటాం. Some of the bird dreams. చాలా చెడ్డగా వస్తూ ఉంటాయి. Am I right? అవునా కదా? The bird dreams will come. చాలా చెడ్డగా మనకు వస్తూ ఉంటాయి. I know one sister. నాకు ఒక సహోదరి తెలుసు. She is from the Haryana. ఆమె హర్యానా నుంచి. I stayed in their home. వాళ్ళ ఇంట్లో నేను ఉన్నాను. More than the days. చాలా రోజుల తర్వాత Every day she will come. ప్రతిరోజు ఆమె In వచ్చేది. the morning time she will bring the tea for me. ప్రతిరోజు ఉదయం నాకు టీ తెచ్చి Then ఇచ్చేది. she give the tea. టీ ఇచ్చి Pastor pray for me. అయ్యా నా కోసం ప్రార్థన చేయండి. I asked what happened. ఎన్ని అడిగామంటే ఏమైంది? Yesterday night I see the bird dream. రాత్రి నాకు ఒక చెడ్డ కల వచ్చింది. I was seeing like a snake. నేను ఒక పామును చూస్తా ఉన్నాను. I was seeing the dead people. నేను చనిపోయే వాళ్ళని చూస్తున్నాను. These are coming in my dream. ఇవన్నీ నాకు వస్తున్నాయి నా కళ్ళలోకి. Sometimes I was నేను afraid. చాలా సార్లు భయపడుతున్నాను. Sometimes I was fearing. నేను చాలా సార్లు దిగులు పడుతా ఉన్నాను. Why it is coming? ఎందుకు వస్తున్నాయి నాకు? Pray for me. నా కోసం ప్రార్థన My చేయండి. brothers and నా sisters, ప్రియమైన సోదరి సోదరులారా, this is all the evil thing. ఇదంతా అపవాది యొక్క పని. Dead people will be dead only. చనిపోయిన వాళ్ళు చనిపోనివ్వండి, They will come back. మళ్ళీ తిరిగి రారు. Hallelujah. హల్లెలూయా. But if you are seeing the dead people, మీరు ఒకవేళ చనిపోయేవాళ్ళు చూస్తే it's the evil spirit. అది మీకు అపవాది మీ ఆలోచనలు పనిచేస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. My dear brothers and నా sisters, ప్రియమైన సోదరి some సోదరులారా, people see the bad train. కొన్నిసార్లు చాలా మంది చెడ్డ కళలు చూస్తూ ఉంటారు. The evil come in the night time in the bad train. అదండి దయ్యాలు లాంటివి మన కళ్ళలోకి వస్తూ ఉంటాయి. Sometimes the devil will sleep in their own bed. కొన్నిసార్లు పక్కనే దెయ్యం పడుకున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. I meet one family in నేను Uttar ఒక కుటుంబాన్ని Pradesh. కలిశాను ఉత్తరప్రదేశ్ లో. I meet one family in Uttar Pradesh. ఉత్తరప్రదేశ్ లో ఒక కుటుంబాన్ని కలిశాను. One day I want to stay in that family. ఒక రోజు వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. And I went to that family home. వాళ్ళ ఇంటి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు I want to take some rest. నాకు కొంత నిద్రించడానికి They సమయం gave కావాలి. the bed for me to sleep. వాళ్ళకి నాకు ఒక మంచం ఇచ్చారు I was పడుకోవడానికి. sleeping in my bed. నేను ఆ మంచం మీద You పడుకున్నాను. know what happened? ఏం జరిగిందంటే I was feeling నేను అర్థమవుతున్నాను. somebody is coming closer to me. ఎవరో ఒకరు నా దగ్గరికి They వస్తున్నారు. want to touch my body. నన్ను తాగుతున్నారు. They're seeing my face. నా మొక్కని చూస్తున్నారు. I'm moving. వెళ్ళిపోతున్నారు. When I open my eyes, నేను కళ్ళు తెరిచేటప్పటికి nobody is there. ఎవరు ఉండేవాళ్ళు కాదు. But I can understand. నాకు అర్థమైంది In this home, ఈ ఇంట్లో some evil spirits are there. కొన్ని దురాత్మ శక్తులు నాకు అర్థమైంది. Hallelujah. Hallelujah. Because I can feel that one. నేను దాన్ని స్పష్టంగా చూశాను. I did not share to anyone. నేను ఎవరికి చెప్పలే. With that family people also. ఆ కుటుంబానికి కూడా చెప్పలే. Evening time came. సాయంత్రం అయింది. We start to pray. మేము ప్రార్థించడం మొదలు పెట్టాం. The whole family gathering కుటుంబం there. అంతా వచ్చారు ప్రార్థించడానికి. Brothers, two brothers family staying in there. ఇద్దరు సహోదరుల కుటుంబాలు ఉన్నాయి. Some of the other people also came for the బయట prayer. కొంతమంది వచ్చారు So ప్రార్థన. we start to pray. మేము ప్రార్థించడం మొదలు When I పెట్టాం. start to pray, మేము ప్రార్థించడం మొదలు పెట్టాం. one young girl sitting near to me, ఒక యవ్వన అమ్మాయి నా దగ్గర కూర్చుంది. she fell down. పడిపోయింది. Another, ఇంకొక one young man, ఒక యవ్వనస్తుడు he was shouting, అరుస్తున్నాడు. he was rolling, దొరుకుతున్నాడు. he was with the evil spirit. అది కూడా దురాత్మ పనే. Another one sister, ఇంకొక సహోదరు ఉంది. she was sitting in another area. అక్కడ వేరే చోట కూర్చుంది. She also shouting. ఆమె కూడా అరుస్తుంది. Now the three people are shouting in the home. ఆ ముగ్గురు ఆ రాత్రి ఆ ప్రార్థనలు అరుస్తా ఉన్నారు. And all the family members are afraid and the fear. చాలా ఆ కుటుంబం అంతా చాలా భయపడిపోతున్నారు. చాలా కంగారు పడుతున్నారు. They did not know what they can do. అక్కడ వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళకి అర్థం కావట్లేదు. I know that this is the evil spirit. నాకు తెలుసు అది దెయ్యపు శక్తి అని. What I do? నేనేం చేశానంటే First I prayed for this young man. నేను ఫస్ట్ ఆ ఎవరి సహోదరు కోసం He ప్రార్థన. was shouting. ఆ వ్యక్తి అరుస్తున్నాడు. He was shouting. అరుస్తున్నాడు. I prayed in the name of the Jesus. యేసు నామములో ఆ వ్యక్తి కోసం When we ప్రార్థించాను. start to pray, నేను ప్రార్థన చేయడం మొదలు God పెట్టాను. start to deliver the young man. దేవుడు సహోదరుడిని విడిపించడం మొదలు పెట్టాడు. He get a little settled down. కొంచెం కుదర్చబడి I కూర్చున్నాడు. called his brother. సోదరుడు పిలిచాడు. I sent this young man with him to back to the home. మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పాను. Now two are remaining. ఇంకా ఇద్దరు మిగిలారు. One young girl, ఒక ఎవరి సహోదరి, another sister. ఇంకొక సహోదరి. I went to the sister. ఆ సహోదరి దగ్గరికి వెళ్ళాను. I prayed for her. ఆమె కొరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. I delivered her. ఆమె విడిపించడం She మరి also okay. ఆమె కూడా పనిచేస్తుంది. Now this young girl. ఈ యొక్క యవ్వన సహోదరి. It's a real story. ఇది నిజమైన జరిగిందండి. Last year it's happened in Uttar Pradesh. ఉత్తరప్రదేశ్ లో గడిచిన సంవత్సరం When I జరిగింది. doing this mission నేను journey, మిషన్ నా మిషన్ ప్రయాణంలో the young boy delivered. ఆ యవ్వన సోదరుడు The విడిపించబడ్డాడు. sister also ఆ delivered. సోదరుడు విడిపించబడింది. Now this young girl, ఈ యవ్వనస్తురాలు మిగిలిపోయింది. she's not delivering. ఆ విడిపించబడలేదు. Time is going. సమయం అయిపోతుంది. 9, 10 o'clock, 10 అయింది, 11 o'clock, 11 అయింది, 12 o'clock. 12 అయింది. Prayer is going. ప్రార్థన జరుగుతూనే ఉంది. For this only one girl. ఈ ఒక్క యవ్వనస్తురాలు మాత్రం. Whenever I pray, నేను ప్రార్థన she చేస్తాను.
ఏడుస్తుంది. Whenever I keep my hands, నేను చేయి పెడుతుంటే she will cry. ఏడుస్తుంది. Again she will shout. మళ్ళీ అరుస్తుంది. Different activities she was doing. రకరకాలుగా ప్రవర్తిస్తాం. Again and again I was praying. మళ్ళా నేను ప్రార్థిస్తా ఉన్నాను. I asked the brothers of that family. నేను ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కొంత సోదరులు పిలిచాను. I asked what happened to your family. మీ కుటుంబానికి ఏమైందని అడిగాను. Did you know what they shared to me? వాళ్ళు ఏం చెప్పారు నాకు తెలుసా? Brother, సోదరుడా, in our family, మా కుటుంబంలో nobody can sleep. ఎవరు నిద్రపోరు. In the night time, రాత్రి ప్రతి we రాత్రి put the light, మేము లైట్ వేసుకుంటాం. we sit in the bed. మేము బట్ట మీద మంచం మీద కూర్చొని ఉంటాం. If we sleep, మేము నిద్రపోయామంటే the evil will come. దెయ్యం వస్తుంది. The evil spirit will sleep with us. అక్కడ మా మధ్యలో పడుకుంటూ ఉంటుంది. We can see the door is opening. మేము తలుపు తీయడం చూస్తూ ఉంటాం. We can see people are walking on that. కొంతమంది ఎవరు నడుస్తున్నట్టు మాకు కనిపిస్తూ ఉంటారు. Real story. నిజంగా జరిగింది. Nobody. ఎవ్వరు. Do you know why? ఎందుకు తెలుసా? Because ఎందుకంటే once they did not receive the Jesus Christ, ఒకసారి వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత they believed in the witchcraft. వాళ్ళు చేతబడినప్పుడు మొదలు పెట్టారు. So they done a lot of witchcraft in their family. చాలా చేతబడులు వాళ్ళ మీద ప్రయోగించబడ్డాయి. Day and night they will do the witchcraft. పగలు రాత్రి కూడా చేతబడి ప్రయోగించబడ్డాయి వాళ్ళ ఇంట్లోనే. Now the devil is not going from the door. ఈ ఇంట్లో జరిగినటువంటి చేతబడిని బట్టి ఇప్పుడు దెయ్యం ఇంట్లో జరగట్ల బయట. This all are dead spirit. అదంతా చచ్చిపోయిన ఆత్మలు. Do you know how I know that? ఎందుకు ఎలా తెలుసు తెలుసా? Because I want to pray for this young girl. ఈ అవసరాల కోసం ప్రార్థిస్తున్నాను. When I was praying for this young girl, నేను ఎవరి సోదరుల కోసం ప్రార్థిస్తున్నాను. the young girl started to speak. మాట్లాడడం మొదలు పెట్టాను. She didn't open her eyes. ఆమె కళ్ళు తెరిచేది కాదు. The devil was speaking. దెయ్యం మాట్లాడుతుంది. Do you know what the devil said? ఏం చెప్పేది తెలుసా? దెయ్యం In 2 years, 2 సంవత్సరాల నుంచి I'm going to kill this young girl. ఈ యొక్క యవనస్తురాలను నేను చంపాలని చూస్తున్నాను. But I pray. నేను ప్రార్థించాను. The girl belongs to the Jesus. ఈ యవనస్తురాలు యేసుకు మాత్రమే సొంతం అవ్వాలా? You can't touch that. ఈ యవనస్తురాలు నువ్వు పుట్టడానికి వీల్లేదు. Again the devil started to speak with మరలా me. మాట్లాడడం మొదలు పెట్టి దెయ్యం. The devil said, నేను చెప్తుంది, my things, some of the things are inside of the home. నా యొక్క కొన్ని క్రియలు ఇంట్లో ఉండిపోయాయి. I asked, what good things are here? నీ యొక్క నీకు సంబంధించిన ఏమున్నాయి ఇక్కడ? These people are keeping some of the dead people's dresses inside of the home. జాగ్రత్తగా వినండి. కొంతమంది చనిపోయిన వాళ్ళ యొక్క బట్టలు వీళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు. Because there is one ritual is there. One ritual. It's one culture. వాళ్ళకి ఒక ఆచారం ఉంటుందంట. If they go for a death home, ఒకవేళ వాళ్ళు చనిపోయిన ఇంటికి వెళ్తే they give the dress. వాళ్ళు బట్టలు ఇస్తారు. They bring the dress. వాళ్ళ డబ్బు బట్టలు తెచ్చుకుంటారు. In their home. వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. When they bring the dress, వాళ్ళ బట్టలు తెచ్చుకొని the evil also come in their people. బట్టలతో పాటు దెయ్యం కూడా ఇంట్లోకి వచ్చారు. Hallelujah. హల్లెలూయా. How the devil is doing? దెయ్యం ఏం చేస్తుండేదంటే Be more careful. చాలా జాగ్రత్తగా ఉండండి. Hallelujah. హల్లెలూయా. And the devil was shouting, దెయ్యం అరుస్తా ఉంది, by this young girl, ఈ ఎవరి సోదరి, my dresses are here. నా బట్టలు ఇక్కడే ఉన్నాయి. Give my dress. ఇచ్చిన బట్టలు I ఇచ్చేయండి. will go. నేను వెళ్ళిపోతాను. Then I call every family member. నేను ఆ ఇంట్లో వాళ్ళందరినీ పిలిచాను. Did you keep any dead people dress inside of your home? మీ ఇంట్లో ఎవరైనా చనిపోయిన బట్టలు ఉన్నాయని అడిగాను. They say yes. అవును చెప్పాను. Some of my brothers and sisters, మా సోదరులు they బట్టలు have died. వాళ్ళు చచ్చిపోయారు. Do you know how they died? నీకు ఎలా తెలుసు? Automatically. ఆటోమేటిక్ గా చచ్చిపోయారు. Sudden death. సడన్ గా చనిపోయారు. That's the situation. అది పరిస్థితి. In that village, ఆ గ్రామంలో most of the people are suicide. చాలా మంది ప్రజలు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. Without any reason. ఏది కారణం లేదు. But only this family was saved. కేవలం ఈ కుటుంబం మాత్రమే. Because in that village, ఈ గ్రామంలో this is the only Christian family. ఇది ఒక్కటే క్రైస్తవ కుటుంబం. No other Christian families are there. వేరే క్రైస్తవ కుటుంబాలు So లేవు. God protected this family. దేవుడి కుటుంబాన్ని మాత్రం కాపాడాడు. But devil tried to kill this family. ఆ దురాత్మ ఈ కుటుంబాన్ని కూడా చంపాలని చూస్తుంది. But God protected this family. దేవుడి కుటుంబాన్ని కాపాడాడు. Hallelujah. Hallelujah. My dear brothers and sisters, అభిమాన సోదరులు, I told to that family, నా కుటుంబంతో చెప్పాను, what are the unneedable things in there? మీ ఇంటికి అవసరం లేనటువంటి Throw everything. అన్ని బయట పడండి. Throw everything. అన్ని పడండి. Hallelujah. Hallelujah. They bring everything. అన్ని తీసుకొచ్చారు వాళ్ళు. They bring everything. అన్ని తీసుకొచ్చారు. They pack all the things. అన్ని మూటగట్టారు. They throw. బయట పడేశారు. Hallelujah. Hallelujah. When they throw, వాళ్ళు ఎప్పుడైతే పడేశారో the devil move from their home. మొత్తం ఆ యొక్క ఇల్లంతా విడుదల పొందింది. Hallelujah. Hallelujah. Still that family is safe. ఇప్పటికీ ఆ కుటుంబం No రక్షించబడింది. problem in there. ఎటువంటి సమస్య Now కుటుంబాలు they can sleep night time very freely. వాళ్ళు చాలా సుఖంగా నిద్రపోతున్నారు. Hallelujah. Hallelujah. My dear brothers and sisters, అభిమాన సోదరులు, for that family, ఆ కుటుంబం I ద్వారా spend more time for the prayer నేను చాలా సమయం ప్రార్థనలో ఆ కుటుంబంతో గడిపాను. to deliver that family. ఆ ప్రజలను విడిపించడానికి. Hallelujah. Hallelujah. My dear brothers and sisters,
ప్రియమైన సోదరి సోదరులారా, why I am sharing with you? నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, If you see the bird rains, మనం ఒకవేళ చెడ్డకాలు వస్తే it's by the evil అది spirit. ఒక దురాత్మ క్రియ అని మనం అర్థం You చేసుకోవాలి. want to pray. మనం ప్రార్థించాల్సిన You అవసరం want ఉంది. to pray. మనం ప్రార్థించాలి. I know that. నాకు తెలుసు అది. Some of the people right now you are sitting inside our church, you are also facing the same problem. ఇక్కడ ఉన్నటువంటి చాలా మందిలో కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటూ ఉన్న కొంతమంది ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. How many people are facing that one? ఎంతమంది చెడ్డకాలు When you వచ్చి sleep in the night time, రాత్రులు చెడ్డకాలు see the వచ్చేవాళ్ళు, bad dreams. చెడ్డకాలు వచ్చేవాళ్ళు. Raise your hand. చేతులు చూపించి Because now I'm going to pray for you మీకోసం నేను people. ప్రార్థన చేయబోతున్నాను. God want to deliver you. దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Close your మీ eyes. కళ్ళు మూసుకొని Now I'm going to pray for దేవుడు you. మీకోసం ప్రార్థన చేస్తాడు. Keep your hands in your head. మీ తల మీద చేపెట్టుకోండి. Keep your hands in the మీ head. తల మీద చేపెట్టుకోండి. Thank you, Lord Jesus. దేవానికి వందనాలు. I pray in the name of the Jesus. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను. God, deliver these people దేవా, ఈ ప్రజలను విడిపించండి. from every bad dream, ప్రతి చెడ్డకాల from నుంచి, every evil spirit. దేవా, ప్రతి దురాత్మ I శక్తుల come నుంచి in the name of the Jesus. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. Deliver in the name of the యేసు Jesus. నామములో విడిపించండి. Deliver in the name of the యేసు Jesus. నామములో విడిపించండి. Deliver in the name of the యేసు Jesus. నామములో విడిపించండి. Deliver in the name of the యేసు Jesus. నామములో విడిపించండి. Deliver in the name of the Jesus. యేసు నామములో Deliver in విడిపించండి. the name of the యేసు Jesus. నామములో విడిపించండి. Right now. ఇప్పుడే Right now. ఇప్పుడే Right now. In the name of the Jesus. యేసు నామములో Take the hands of the devils of the body. యేసు నామములో వారి జీవితాల్లో వారి హృదయాల నుంచి దురాత్మలు వెళ్ళిపోగా Come into the devil to come out. బయటికి రా. యేసు నామములో Every evil spirit come out. దురాత్మ బయటికి వెళ్ళిపో. Every dirty spirit come out. ప్రతి చనిపోయిన దురాత్మలు Every వెళ్ళిపో. bad dreams come out. ప్రతి చెడ్డకాలలో బయటికి రావాలి. The blood of the Jesus. యేసు రక్తము ద్వారా, The blood of the Jesus. యేసు రక్తము ద్వారా Deliver. విడిపిదా. Deliver. విడుదల. Name of the Jesus we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, whenever you go for the night for the sleep, మీరు నిద్రకు వెళ్తున్నప్పుడు keep your hands in your head. మీ తలను చేపెట్టుకోండి. Pray. ప్రార్థన చేయండి. God, I'm going to sleep. దేవా, మేము నిద్రపోతున్నాం. I did not want to see any bad dream. ఎలాంటి చెడ్డ కలలో చూడడానికి వీలు లేదు. Hallelujah. Hallelujah. You can pray through the blood of the Jesus. మనం యేసు రక్తాన్ని పట్టుకొని ప్రార్థన చేయగలిగితే, Hallelujah. Hallelujah. The devil did not touch your life. రక్తమును చేత పట్టుకొని ప్రార్థన చేస్తే ఏ దురాత్మ మనల్ని My dear తాకలేదు. brothers and sisters, నా ప్రియమైన సోదరి when సోదరులారా, I was a small age, Sorry. when I was small age, నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు my mom teach one thing. నాకు ఒకటి నేర్పించింది మా అమ్మ. Wherever we went to outside, మీరు ఎప్పుడు బయటికి వెళ్ళినా we'll pray in the blood of the Jesus. యేసు రక్తాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి. Whenever we come inside the home, మీరు ఎప్పుడు ఇంటికి వచ్చినా we enter in the door, మీరు గుమ్మల జాబ్లో we'll వచ్చిన say blood of the Jesus. దేవుని యేసు రక్తం అని చెప్పాలి. Hallelujah. Hallelujah. Teach your మీ children పిల్లలకు నేర్పించండి. the good things. అది మంచిది. Your children will learn a lot of things from the మీ God. పిల్లలు చాలా విషయాలు దేవుని దగ్గర నుంచి నేర్చుకుంటారు. Today also I never fear for anything. నేను ఈ రోజు దేనికి భయపడను. Do you know why? ఎందుకు తెలుసా? Because my mom teach the right prayer for me. నా తల్లి నా కోసం ఒక మంచి ప్రార్థన నేర్పించింది. Some people ask me, చాలా మంది అడిగారు, Pastor, Pastor, you are traveling day and night. నువ్వు పగలరాత్రి ప్రయాణం చేస్తా Some ఉంటావు. of the places there will be no people. చాలా స్థలాలకు వెళ్తా ఉంటే అక్కడ ప్రజలు కూడా Will you ఉంటారు. not afraid? నువ్వు ఎప్పుడు దిగులు Will పడలేదా? you not fear? భయపడలేదా? No. నో, కాదు. I never fear. నేను ఎప్పుడు భయపడలా. Do you know why? ఎందుకు తెలుసా? Jesus is with me. దేవుడు నాలో The ఉన్నాడు. blood of the Jesus with me. యేసు రక్తం నాతో ఉన్నది. Some of the time I want to sleep alone in the hilly area. కొన్నిసార్లు నేను కొండల మీద ఒక్కడే పడుకున్నాను. No people will be there. అప్పుడు ప్రజలు ఉంటారు. But who is with me? ఎవరు నాతో ఉన్నారు తెలుసా? Jesus with me. నా యేసే నాతో ఉన్నాడు. Hallelujah. Hallelujah. He was protecting me. ఆయన నన్ను కాపాడుతున్నాడు. Wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా సరే the angels will come with me. దేవుని దూతలు మనతో పాటు వస్తారు. Hallelujah. Hallelujah. So I never fear for anything. దేనికి భయపడను. Tomorrow when I will go, నేను ఎక్కడికి వెళ్ళినా, where I will stay, నేను ఎక్కడున్నా who will welcome me, దేవుడు ఎవరు పిలిచినా I never worry. నేను దేనికి భయపడను. Jesus with me. యేసే నాతో ఉన్నాడు. Why I want to worry? నేను ఎందుకు బాధపడాలి? Once I was traveling in the Mizoram. నేను మిజోరాంలో ఒకసారి ప్రయాణం When I చేస్తున్నాను. was traveling in the Mizoram, నేను మిజోరాంలో ప్రయాణిస్తున్నాను. it's a forest area. బాగా అడవి ప్రాంతం. You can't see any people in there. అక్కడ అడవిలో ఎవరిని మనం చూడలేము. I was traveling alone. నేను ఒక్కడే ప్రయాణిస్తా ఉన్నాను. Some of the vehicles was moving here and there. కొన్ని వాహనాలు ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తా ఉంటాయి. It's the evening time. అది సాయంత్రం. It's
It's going to darkness. చాలా చీకటి పడింది. So it's going to be evening time. నేను సాయంత్రం అవుతుంది. I want to find a place for the stay. నేను ఉండడానికి ఒక స్థలాన్ని ఎత్తుకోవాలి. But I don't know anybody. నాకు ఎవరో తెలియదు. I don't know their language. నాకు వాళ్ళ భాష కూడా తెలియదు. I don't know any people. నాకు అక్కడ ఎవరో తెలియదు. Where to go? నేను ఎక్కడికి వెళ్ళాలి? But I think that నేను అనుకున్నాను, if the night time comes, ఈ రాత్రి వస్తే with my cycle, నా సైకిల్ తో what I will do? నేనేం చేయాలంటే I go here and there. నేను అక్కడికి ఇక్కడికి తిరగాలి. That is how I want to finish this night ఈ time. రాత్రి అంతా ఇలాగే నేను గడపాలను. But what కానీ happened? ఏం జరిగిందంటే One of the lorry ఒక driver, లారీ డ్రైవర్ వచ్చాడు. he was crossing on my way. ఆయన నా మార్గంలో నుంచి దాటుతా వెళ్తున్నాడు. 5 minutes later, 5 నిమిషాల తర్వాత the same lorry, అదే లారీ, the same driver, అదే డ్రైవరు in the reverse gear, వెనక్కి రివర్స్ గేర్ వేసుకొని he was coming back. మళ్ళీ వెనక్కి వచ్చాడు. He would speak with me. ఆయన నాతో I మాట్లాడుతున్నాడు. cannot understand his language అతని properly, భాష నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. but I speak with him. నేను అంతా మాట్లాడాను. After finishing కొంత అయిపోయిన the తర్వాత talk, ఆయన మాట్లాడాను. what he do? నాకు ఏం He చేశాడంటే gave a bag full of fruits for me. ఒక సచ్చిరంగా నాకు పళ్ళు ఇచ్చాడు. He gave to me. నాకు ఇచ్చాడు. Again he moved. వెళ్ళిపోయాడు. I thought that నేను అనుకున్నాను, with this fruit what I will do? నేను ఈ పళ్ళుతో ఏం చేయాలి? A bag is full of the fruits are there. సచ్చి నిండా పళ్ళు ఉన్నాయి. But I need the place to stay. ఈ నాకు పళ్ళు అవసరం లేదు, కానీ నేను ఉండడానికి స్థలం కావాలి. It's a forest అది area. అడవి ప్రాంతం. Where I will నేను stay. ఎక్కడ ఉండాలి? My dear brothers and sisters, నా ప్రియమైన you సహోదరులు, know what happened? ఏం జరిగిందంటే Same lorry, సేమ్ లారీ, same driver. అదే డ్రైవర్ 5 minutes later, 5 నిమిషాలు he's coming in the reverse gear. మళ్ళీ వెనక్కి వచ్చాడు. He off the lorry. ఆ లారీ మొత్తం ఆపేశాడు. He can't get down. కిందకి వచ్చాడు. He take my cycle. నా సైకిల్ తీసుకున్నాడు. He put in the lorry. లారీలో వేసాడు. He take my bag. నా బ్యాగ్ సంచి He put తీసుకున్నాడు. in the lorry. లారీలో వేసాడు. And the driver said, ఆ డ్రైవర్ అన్నాడు, come on, రా sit in my lorry. నా లారీలో ఉండు. I didn't know who he is. అతను ఎవరు నాకు తెలియదు. He didn't know who I am. నేను ఎవరు అతనికి తెలియదు. Language problem. భాష రాదు. First time I meet him, ఒక్కసారి నేను కలిశాను. he told me, అని చెప్పాడు, sit in my lorry. నా లారీ చూడు. How God is strengthening me. దేవుడు ఎలా I did బలపరిచాడు. not fear. నేను భయపడను. I did not worry. నేను దేనికి బాధపడను. I did not have pride. నేను దేనికి దిగులు పడ్డా. I sit in the lorry. నేను లారీలో నిద్రపోయాను. Because my God is with that. నాతో పాటు నా యేసయ్య కూడా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Now I'm sitting in the lorry. నేను లారీలో కూర్చున్నా. The lorry driver is driving that lorry. ఆ లారీ డ్రైవర్ చేస్తాడు. Lorry is moving right now. లారీ కదులుతా ఉంది. After some kilometers, 1 కిలోమీటర్లు వెళ్ళిన he తర్వాత asked me, ఆయన అడిగాడు, did you eat anything? తిన్నావా ఏమైనా అని అడిగాడు. I said no. నేను అన్నాను లేదన్నా. He asked me, అతను అడిగాడు, did you eat anda? అండా తింటావా అని అడిగాడు. Means eat, can you eat egg? గుడ్డు తింటావా అని అడిగాడు. I said yes, I can eat. నేను అంటాను ఒకసారి నేను You know తింటాను. what happened? ఏం జరిగిందంటే He stopped the lorry. లారీ ఆపాడు. He take a bucket. ఒక బకెట్ తీసుకున్నాడు. He went to the forest. అడవిలోకి వెళ్ళాడు. He take some water. నీళ్లు తెచ్చుకున్నాడు. He came back. మళ్ళీ వెనక్కి వచ్చాడు. In the forest, అడుగులో no street light, లైట్ లేదు, no electricity, కరెంట్ లేదు, no power. కరెంట్ లేదు. But I show my mobile torch. నేను నా ఫోన్ లో ఉన్నటువంటి టార్చ్ With చూపిస్తున్నాను. the mobile torch, ఆ మొబైల్ టార్చ్ చేసి what he do? అరేంజ్ He చేశాడు. start to cook అతను మనోడు మొదలెట్టాడు. with a good egg curry, మంచి గుడ్డు కూర వండాడు. and he cooked the rice. అన్నం కూడా వండాడు. In the night ఆ time, రాత్రి with the torch, mobile torch, ఆ ఫోన్ టార్చ్ తోటి I was eat the మేము food. తిన్నాం అన్నం. How God is providing for me. దేవుడు ఎలాగా మనకి I సహాయం had చేస్తాడు. finished my dinner. నేను రాత్రి భోజనం He told me, అని చెప్పాడు. rain is going to come, వర్షం వచ్చేలా ఉంది, but you do not worry. నువ్వేం బాధపడదు. My lorry have the space. నా లారీలో కొంచెం ఖాళీ You can sleep in the lorry. నువ్వు లారీలో పడుకోవచ్చు. Hallelujah. హల్లెలూయా. I sleep in the lorry. నేను లారీలో పడుకున్నా. Very, very peaceful. చాలా అంటే చాలా ప్రశాంతంగా. Hallelujah. హల్లెలూయా. Because whenever I sleep, my Jesus will sleep with me. నేను ఎక్కడ పడుకున్నా, ఎప్పుడు నిద్రపోయినా నా యేసయ్య నాతో పాటు పడుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. I never worried about anything. నేను ఎప్పుడు దేని గురించి బాధపడినా The next day morning, తెల్లవారు మార్నింగ్ I wake up. నేను The నిద్రపోయాను. lorry driver also wake up. ఆ లారీ డ్రైవర్ నిద్రలేచి It's a time I want to move. నేను ఈ సమయం నేను వెళ్ళిపోవాల్సినటువంటి But సమయం. what the lorry driver said, లారీ అతను ఏమన్నాడంటే, you know, నీకు తెలుసా he told me, అని చెప్పాడు, brother, సోదరుడా travel with me 1 week. నాతో పాటు ఒక వారం రా అన్నాడు. I was so much of happy. చాలా ఆనందంగా ఉంది. You can travel with me. నువ్వు నాతో పాటు రా అన్నాడు. You not want to go in your cycle. నువ్వు సైకిల్ మీద వెళ్ళొద్దాను. I will give everything. నీకు అన్ని ఇస్తాను. Your food, నీకు ఆహారం, your stay, నువ్వు ఉండడానికి everything. ప్రతిదీ ఇస్తాను. Travel with me. నాతో I was so happy. చాలా ఆనందం వేసింది. But I told to the lorry నేను అతనితో driver, చెప్పాను, if God give me the another chance, దేవుడు నాకు ఇంకోసారి అవకాశం ఇస్తే sure I will stay with ఖచ్చితంగా you. నీతో పాటు ఉంటాను. Hallelujah. హల్లెలూయా. My dear brothers and నా ప్రియమైన sisters, సోదరి సోదరుడు, I am sharing with ఎందుకు నేను you మీతో చెప్తున్నాను? because my God is with me. దేవుడు నాతో పాటు ఉన్నాడు. That's what the Bible says. దేవుడు వాక్యం చెప్తుంది. Isaiah 41, the verse 10 says, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం so చెప్తుంది. do not
fear. భయపడకము. I am with you. నేను మీ దేవుడినై ఉన్నాను. God is with me. దేవుడు నాతో ఉన్నాడు. Wherever I travel, ఎక్కడికి వెళ్ళినా Jesus with me. నా యేసే నాతో ఉన్నాడు. And next say, తర్వాత do not be dismayed, for I am your God. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. Hallelujah. హల్లెలూయా. What the Bible says? నేను వాక్యం చెప్తున్నా తెలుసా? I am your God. నేను నీ దేవుడను. I am your creator. నేను నిన్ను సృష్టించిన వాడను. I only created you. నేను నిన్ను మాత్రమే I సృష్టించాను. am your God. నేను నీ దేవుడను. So why you want to fear? నువ్వు ఎందుకు భయపడాలి, దిగులు పడాలి? Hallelujah. హల్లెలూయా. And turn to the Matthew chapter 7. మత్తయి సువార్త 7వ అధ్యాయం. Turn to the Matthew chapter. మత్తయి సువార్త 7వ అధ్యాయం. Matthew chapter 7. మత్తయి సువార్త 7వ అధ్యాయం. Sorry. Matthew chapter 6. 6వ అధ్యాయం. క్షమించండి, 6వ అధ్యాయం. Matthew chapter 6. 6వ అధ్యాయం. The verse 25 says, 25వ వచనం చెప్తుంది. therefore I tell you, do not worry about your life, what you will eat or drink, or about your body, what you will wear. Is not life more than the food, and the body more than the clothes? 25వ వచనం. మత్తయి 6:25. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు. 25 కదా. అందువల్ల నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? Hallelujah. హల్లెలూయా. What the Bible says, నేను వాక్యం ఏం చెప్తున్నానంటే, Matthew 6 the verse 25 says, మత్తయి సువార్త 6:25 ఏం చెప్తున్నానంటే, therefore I tell you, do not worry about your life. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు దేని గురించి భయపడద్దు. Hallelujah. హల్లెలూయా. Do not worry about your life. మీరు దేని గురించి చింతించొద్దు. Because the Almighty God is with us. ఎందుకంటే అద్భుతకరమైనటువంటి దేవుడు మనతో పాటు ఉన్నాడు. ఎందుకు భయపడాలి? I want to worry. ఎందుకు భయపడాలి? Because ఎందుకంటే I worry about your eating and drinking. మనం తినడానికి గురించి, తాగడానికి గురించి భయపడుతున్నామా? About your dress. మన బట్టల గురించి చింతిస్తున్నామా? Do not worry about. చింతించొద్దు. Because the Creator is with us. ఎందుకంటే మనల్ని సృష్టించిన వాడు మనతో పాటు ఉన్నాడు. Jesus Christ is with us. దేవుడు మనతో పాటు ఉన్నాడు. One more story I can share with you. వర్షం చెప్తాను మీతోటి. In the winter time, చలికాలంలో in the North India, నార్త్ ఇండియాలో we'll go to the minus degree. ఉన్నటువంటి ఉష్ణోగ్రత కంటే మైనస్ అంటే ఇంకా తక్కువకి వెళ్ళిపోతూ ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. What happened? ఏం జరిగిందంటే, I can share this year's story. ఈ సంవత్సరం జరిగింది చెప్తాను. In this winter time, what happened? ఈ చలికాలంలో ఏం జరిగిందంటే, I was in the Haryana. నేను హర్యానా ఉన్నప్పుడు, Haryana and Uttar Pradesh, I was doing ministry here and there continuously. నేను హర్యానాకి ఉత్తరప్రదేశ్ అటు ఇటు తిరుగుతా ఉన్నాను. I want to buy a jean jacket. నేను ఒక జీన్ జాకెట్ కొనుక్కున్నాను. I want to plan. నేను కొనుక్కుందాం అనుకున్నాను Because for this winter time, ఈ చలికాలం కోసం. I was go every day evening for the shop to ask the price of the jeans jacket. ప్రతిరోజు సాయంత్రం వెళ్ళి ఇది అంతా అడుగుతుండేవాడు జీన్స్ జాకెట్. Because it's 2,000, 3,000, 4,000. So it is more costly. 2, 3, 4 వేలు చాలా ఎక్కువ కాస్ట్ ఉండేది. But I don't want to buy the costly things. నేను ఎక్కువ డబ్బులు పెట్టుకోవడానికి ఇష్టపడను. Daytime I have the meeting. పగల ప్రార్థన ఉండేది. Evening time almost I was free. నేను సాయంత్రం పూట చాలా ఖాళీగా So ఉండేవాడిని. with the pastor, నేను సాగుడు చెప్పాను. I take to the shop. నేను అతను తీసుకెళ్ళాను. Every day ప్రతిరోజు we go to the shop. షాప్కి వెళ్ళాం. We'll see the jeans jacket. జీన్స్ జాకెట్ We చూసేవాడు. ask the price, డబ్బులు అడిగేవాళ్ళు. but no money. డబ్బులు లేవు. We'll come back. మళ్ళీ వెనక్కి వచ్చాం. Next day, రెండో రోజు go to the shop. మళ్ళీ షాప్కి వెళ్ళాం. Ask the price. డబ్బులు అడిగాం. Come back. మళ్ళీ వెనక్కి వచ్చాం. Do you know ఏం జరిగింది తెలుసా? how many shop we and the pastor went? ఎన్ని షాపులు మేము ఆయన తిరిగాం తెలుసా? More than 25 shops. 25 షాపుల కంటే ఎక్కువ తిరిగాం. ప్రతిరోజు వెళ్తాం, డబ్బులు పెడుతూ వచ్చాం. And some people from the Uttarakhand, they called me for the ministry. ఉత్తరాఖండ్ వాళ్ళు నన్ను పరిచయం చేయడానికి I went for the ministry. నేను అక్కడికి వెళ్ళి ఉత్తరాఖండ్ They వెళ్ళాను. told me, వాళ్ళు చెప్పారు, we like to buy something for you. ఇంకోటి కొనాలని ఆశపడుతున్నా అన్నాను. I said, okay, I want to buy a jean jacket. నేను అన్నాను, నేను జీన్ జాకెట్ So me and the pastor's wife have got to begin to buy the jean jacket. మేము ఆ జీన్ జాకెట్ కొనడానికి నా పాస్ గారు భార్య వాళ్ళ పిల్లలు కలిసి వెళ్ళాం. We went more than 5 shops. మేము 5 షాపుల కంటే ఎక్కువ తిరిగాం. The price of the jean jacket is more than 3,000 to 5,000 rupees. 3 నుంచి 5,000 వరకు ఉంటుంది ఆ జాకెట్. I tell you the pastor's wife, ఆ పాస్ గారు భార్య, I didn't need the costly one. సహోదరి నాకు వద్దది, We can go from నేను there. వెనక్కి వెళ్ళిపోదాం అన్నాను. I go from there. వచ్చేసాను. See, why I'm sharing this story? నేను ఎందుకు చెప్తాను, జోక్ చేత చూడండి.
I travel in the UP. నేను ఉత్తరప్రదేశ్ లో తిరుగుతున్నాను. For the jean jacket. జీన్ జాకెట్ కోసం I cannot buy. నేను కొనలేకపోయాను. I went to Uttarakhand. నేను ఉత్తరాఖండ్ వచ్చాను. I cannot buy. కొనలేదు. I went to the Haryana. హర్యానాకు వచ్చాను. I was doing the ministry. హర్యానాలో పరిచయం చేస్తున్నాను. I finished the ministry. మినిస్ట్రీ పరిచయం అయిపోయింది. I want to move from there. అక్కడ నుంచి వెళ్ళాను. But the train is on the Monday. నాకు ఉన్నటువంటి ట్రైన్ సోమవారం. But I think that నేను అనుకున్నాను Sunday is my train. ఆదివారం నా ట్రైన్. So I get ready. నేను రెడీ అయిపోయి to move. వెళ్ళిపోదాం. When I check my train, నేను ట్రైన్ చూస్తే train is on the Monday. సోమవారం. Hallelujah. హల్లెలూయా. I was get ready. నేను రెడీ అయిపోయాను అప్పటికే ఆదివారం. But where I stay. నేను ఎక్కడైతే ఉన్నానో One sister told me, ఒక సోదరు వచ్చి చెప్పింది, Pastor, already you changed your dress. పాస్టర్ గారు మీరు ఆల్రెడీ బట్టలు It's a మార్చుకున్నారు. December time. డిసెంబర్ కాబట్టి We like to buy something for you. ఈ రాత్రి మీకు కొనాలనుకుంటున్నాం. They take me to a shop. ఆమె నన్ను షాప్ తీసుకెళ్ళి We went to a shop. మేము అక్కడికి వెళ్ళాం. And that shop name is called B-Mart, I think so. నాకు తెలిసి అది బీమార్ట్ అనుకుంటా. We went there. విశాల్ మార్ట్. We went there. అక్కడ మేము అక్కడికి వెళ్ళాం. And the sister told me, ఆమె నాతో చెప్పింది, what you need, నీకేం కావాలో you buy. అది కొనుక్కోవాలి. First I was searching for a jean jacket. నేను జీన్ జాకెట్ కోసం వెతికాను. I was searching. నేను మొత్తం వెతికాను. I saw one ఒక jacket. జాకెట్ దొరికింది నాకు. But jacket is double size for me. నాకంటే పెద్దగా ఉంది. I think that నేను అనుకున్నాను, God, you make the people to available to buy the dress for me. ప్రభువా వాళ్ళు నాకు బట్టలు కొట్టడానికి తీసుకొచ్చారు కానీ But the dress is not matching for me. నువ్వు నాకు ఆ డ్రెస్ కూడా సరిపోయేలాగా చేయట్లేదు. Not a lucky man I am. నేను అంత గొప్ప మా లక్కీ పర్సన్ నాకు అర్థమైంది. So what I do? ఏం చేసింది తెలుసా? I just travel inside everything. నేను అన్ని చూస్తున్నాను. I told the sister, నేను సోదరు చెప్పాను, let's we can go. అక్క మేము వెళ్ళిపోదాం అన్నాను. I tried to come out from the shop. నేను బయటకు వచ్చేసాను. When I tried to come out from the నేను shop, బయటకు వచ్చేసాను. I saw one jean jacket in another area. Only one jacket is there. ఒక చోట ఇంకో జాకెట్ చూసాను, అక్కడ ఒకటే ఉంది. When I see the jean నేను ఆ jacket, జీన్ జాకెట్ చూసి it can match for my size. అది నా సైజు సరిపోతుంది. So I went there. నేను అక్కడికి వెళ్ళాను. I take the జాకెట్ jacket. తీసుకున్నాను. I go to change the dressing నేను room. ట్రైల్ రూమ్ లోకి I వెళ్ళాను. put that one. వేసుకున్నాను. It fit my size. కరెక్ట్గా The సరిపోయింది. price of it just 800 rupees. అది కేవలం 800 రూపాయలు మాత్రమే. Hallelujah. హల్లెలూయా. God provided for me. దేవుడు నా కోసం అన్ని సమకూర్చాడు. That's what the Bible says. అదే వాక్యం చెప్పేది. Why you want to worry for your food ఎందుకు మనం ఆహారం గురించి చింతించాలి? or your dress? మన బట్టల గురించి ఎందుకు చింతించాలి? God will provide for me. దేవుడు మన కొరకు సమస్తమును Because అనుగ్రహించగలిగాడు. I was seeing that miracle నేను నా జీవితంలో అలాంటి అద్భుతాలు చూశాను. in the food also. ఆహారం విషయంలో కూడా. Once I was in the Bengal and Bangladesh border. పశ్చిమ బెంగాల్ అలాగే బంగ్లాదేశ్ బోర్డర్ అది. I was doing the ministry in there. నేను అక్కడ పరిచయం చేస్తా ఉన్నాను. The night time, రాత్రి కాల సమయంలో they called me for the dinner. వాళ్ళకి ఆ రాత్రి భోజనానికి When పిలిచారు. I go for the dinner, నేను రాత్రి భోజనానికి వెళ్ళి they give me the non-vegetarian food. వాళ్ళు నాకు మాంసం వండి పెట్టారు. They give the chicken and the rice. చికెన్ రైస్ పెట్టారు. I think that నేను అనుకున్నాను, in our place, మా స్థలంలో if అయితే they have eat the chicken, మనం చికెన్ తింటే you have get the rasam also. దాంట్లో రసం కూడా ఉంటుంది మాకు తమిళనాడులో. In my place, మా తమిళనాడు. so I think that నేను అనుకున్నాను, not chicken is there, చికెన్ ఉంది ఇక్కడ, not rasam is not there. రసం లేదు ఇక్కడ. Just I'm thinking. నేను అనుకుంటున్నాను, I finished నేను తినేసాను. my dinner. నాది I రాత్రి went to wash my hands. నేను చేతులు కొనుక్కోడానికి వెళ్ళాను. Few times I was standing in there. I was seeing this international border, Bangladesh and India border. So I see all the things in there. నేను అక్కడ అన్ని చూస్తా ఉన్నాను. బంగ్లాదేశ్ కి భారతదేశానికి బార్డర్ అది. చాలా డేంజరస్ ప్లేస్. I was came back. నేను వెనక్కి వచ్చాను. The sister told me, ఆమె చెప్పింది, Pastor, అయ్యారు we forget one thing to give you. మేము ఇంకోటి నువ్వు మర్చిపోయామన్నా. I just want you forget. ఏం మర్చిపోయాక అన్నా. We prepare a rasam for you. మేము నీకోసం రసం తయారు చేసాం. We give forget for you. మేము మర్చిపోయిందండి. How Bengal people know to make the rasam? వాళ్ళకి ఎలా తెలుసు నా కోసం రసం తయారు I చేయాలి? did not నాకు understand. అర్థం కాదు. I asked the sister, ఆ సవాలు అడిగాను. Sister, when I was eating the chicken, I think that I need the rasam, but you are providing right now. Thank to the God. నేను ఎప్పుడు చికెన్ తిన్నా సరే నాకు రసం కావాలి, మీరు తయారు చేశారు, మీకు వందనాలు అన్నాను. But how you know to prepare? She told me, ఆయన అది చెప్పాడు. when I was working with one of the Bible college, నేను బైబిల్ కాలేజీలో ఒకసారి some పనిచేశాను. Malayali southern pastors are working in there. అక్కడ కేరళ మలయాళం మాట్లాడే వాళ్ళు కూడా అక్కడ They పనిచేశారు. used to prepare this rasam. వాళ్ళు రసం తయారు చేశారు. So I learned from the నేను వాళ్ళ people. దగ్గర నేర్చుకున్నాను. Hallelujah. హల్లెలూయా. See how God is providing. దేవుడు ఎలాగ మనకు My అనుగ్రహిస్తాడు చూడండి. dress, నా బట్టలు, my food, నా ఆహారం but God is providing. దేవుడు అన్ని సమకూరుస్తున్నాడు. Why want to worry? ఎందుకు మనం చింతించాలి? Hallelujah. హల్లెలూయా. Whatever I need, మనకి ఏది కావాలన్నా if I think, నేను ఆలోచిస్తే my God will give for me. దేవుడు ఇచ్చేవాడు.
I was seeing that miracle. దేవుడు నేను అద్భుతాన్ని చూశాను. Because you can also say and see that miracle. మనము కూడా అదే అద్భుతాలు చూడాలి. What do you want to do? మనం ఏం చేయాలంటే Travel with that God. దేవుడితో పాటు నడవాలి. Live with that God. దేవుడితో పాటు జీవించాలి. Spend that time with that God. దేవుడితో పాటు సమయాన్ని గడపాలి. If you do, మనం అది చేస్తే you can also see that miracle. అదే అద్భుతాన్ని మీరు కూడా చూస్తారు. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, నా ప్రియమైన సోదరి I సోదరులారా, have stories of that to share with you people. దేవుడు నా జీవితంలో చేసిన అనేకమైన విషయాలు మీతో But I'm చెప్పాను. closing my message right నా now. యొక్క ప్రసంగం నేను ముగిస్తా ఉన్నాను. God give another chance, time for me. దేవుడు మరొకసారి మనకు అవకాశం Sure, ఇస్తే I'll share a lot of things with you నేను చాలా people. విషయాలు మీతో మాట్లాడతాను. But the 4th and 5th, they will probably have a meeting. 4-5 తారీఖుల్లో మంగళవారం బుధవారం కూడా If you మీటింగ్స్. like, ఒకవేళ మీరు you can also join there. మాతో పాటు రావచ్చు. 4th and 5th time is there only. నేను 4-5 తారీఖులో దేవరపల్లిలో ఉన్నాను. I think daytime and the night time that we have a meeting in నాకు there. తెలిసి పగలు రాత్రి కూడా ఉంటాయి In అనుకుంటా. any of the time, you can also join there. మీరు కూడా రావచ్చు. You can hear more stories. ఇంకా చాలా విషయాలు మీరు How God తెలుసుకోవచ్చు. doing the wonders and miracles in my mission దేవుడు journey. నా ప్రయాణంలో ఎలాంటి అద్భుతాలు చేస్తున్నాడు మీ జీవితాల్లో కూడా చేయాలనుకుంటున్నాడు. Hallelujah. Hallelujah. My dear brothers and sisters, నా ప్రియమైన సోదరి I సోదరులు, love my Jesus. నా యేసయ్య నేను I ప్రేమిస్తాను. love my Jesus. నా యేసయ్య నేను ప్రేమిస్తాను. He is my father. ఆయన నా తండ్రి, He is my mother. నా తల్లి, He is my brother. నా సోదరుడు, He is my sister. నా సహోదరి, He is my friend. నా స్నేహితుడు, He is my partner. నా యొక్క భాగస్వామి, He is my relation. నా బంధువులు, He is my neighbor. ఆయన నా పట్టి My వ్యక్తి. Jesus is everything for me. నా యేసయ్య నాకు సమస్తము. Sometimes He is like a friend for me. కొన్నిసార్లు నాకు ఆయన స్నేహితుడుగా ఉంటాడు. Sometimes He is a father for me. కొన్నిసార్లు నాకు తండ్రిగా ఉంటాడు. Sometimes He is like a mother for me. కొన్నిసార్లు నాకు తల్లిగా ఉంటాడు. Sometimes He is a brother for me. కొన్నిసార్లు నాకు సహోదరుడిగా Sometimes He is ఉంటాడు. a good partner for me. కొన్నిసార్లు నాకు ఒక మంచి భాగస్వామిగా ఉంటాడు. హల్లెలూయా. My Jesus is everything for me. నా యేసయ్య నాకు If సమస్తము. you give the life to the Jesus, ఒకవేళ మన జీవితాలు He will do యేసయ్య everything for your ఆయన life. నీకు సమస్తము And God అనుగ్రహించవచ్చు. will change your ఆ life. దేవుడు అన్ని సమస్తము మార్చ